हाई फ्रेंड्स वेलकम टू हरीश अकाडमी वार्तलो निलिचिन जातीय अंतर्जातीय राष्ट्रीय अंशाल गुरिंची वार्तलो निलिचिन व्यक्तुलु अवार्డులు पुस्तकालु मरियु क्रीडा संबंधित समाचारम ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు కొన్ని హెడ్లైన్ చూద్దాము। ఈ రోజు ఇస్రోకి సంబంధించి లూనార్ హ్యాబిటాట్ అనే ఒక అంశం వార్తలో నిలిచింది మరియు ఇస్రోలో లాక్డౌన్ సంబంధించిన ఒక అంశం ఉంది మరియు లూనార్ హ్యాబిటాట్ లో భాగంగా మానవ మూత్రాన్ని ఏ రకంగా వాడబోతున్నారు అది చూద్దాము। మరియు దాంతో పాటు ఈ రోజు రెగ్యులర్ గా మనం రైల్వే కార్గోస్ అని కార్గోకి సంబంధించిన సర్వీసుల గురించి వార్తల్లో ఏదో ఒక అంశం నేర్చుకుంటున్నాము। ఈ రోజు తెలంగాణ ఆర్టీసీ ఫ్లిప్కార్ట్ అమెజాన్ తో కార్గోస్ విషయంలో ఒక ఒప్పందం చేసుకోబోతోంది అదేంటో చూద్దాము। మరియు కాలం చెల్లిన బస్సులను సద్వినియోగం చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ రోజు వైఎస్ఆర్ జనతా బజార్ అనే ఒక నూతన అంశాన్ని తీసుకొచ్చింది ఒక అద్భుతమైన పథకం అదేంటో చూద్దాము। మరియు దాంతో పాటు వార్తలు నిలిచిన వ్యక్తులు చేతన్ చౌహాన్ కానివ్వండి లూయిస్ హామిల్టన్ కానివ్వండి మరియు అంతర్జాతీయ అంశాలు మోస్ట్ ఇంపార్టెంట్ ఈ రోజు యుఎస్ యొక్క ఆంక్షలు ఇరాన్ పై ఇప్పటికీ కూడా కొనసాగుతున్నాయి। ఇటీవల భద్రతా మండలిలో ప్రవేశపెట్టబడిన ఒక అంశాన్ని అన్ని దేశాలు కూడా విభేదించాయి దానికి సంబంధించిన అంశాన్ని కానివ్వండి। మరియు దీంతో పాటు నిర్మాణ్ శ్రీ అనే ఒక అంశం వార్తలు నిలిచింది ఒడిషా మహారాష్ట్ర ప్రాంతాలలో ఈ రోజు EU సహకారంతో ఒక అంశం వార్తలు నిలిచింది అదేంటో చూద్దాం। నిర్మాణ శ్రీ పథకం యొక్క ఉద్దేశాలు ఇవన్నిటితో పాటు మిస్లేనియస్ అంశాలన్నిటిని కూడా ఒక్కొక్కటిగా చూద్దాము। ఫస్ట్ టాపిక్ నేరుగా మనం వార్తలోకి వెళ్దాం। సో ఈ రోజున రైల్వేస్ కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి వార్తలు నిలిచింది మీరు చూడండి తరచూ రైల్వేలకు సంబంధించి మనం ఏదో ఒక అంశాన్ని చెప్తున్నాం నేను తరచూ ఈ డైలాగ్ కూడా కామన్ గా చెప్తున్నాను రైల్వేలకు సంబంధించి తరచూ ఏదో ఒక అంశాన్ని చర్చించుకుంటున్నాం అని సో రెగ్యులర్ గా డైలీ లేదా ఆల్టర్నేటివ్ డేస్ లో రైల్వేలకు సంబంధించిన ఏదో ఒక ఇన్ఫర్మేషన్ వార్తలు నిలుస్తుంది అది యాప్లే కానివ్వండి లేదా కరోనా కాలంలో రైల్వేస్ ఇస్తున్న సర్వీసెసే కానివ్వండి మరియు రైల్వేస్ లో అతి ఎత్తైన కానివ్వండి అత్యంత పొడవైన రైల్వే కానివ్వండి మొట్టమొదటి తీగల వంతెనే కానివ్వండి అత్యంత పెద్ద వంతెన కానివ్వండి భారతదేశంలో ఇలాంటి అంశాలన్నీ కూడా ఈ విత్ ఇన్ 1 మంత్ లో మనం నేర్చుకున్నాము। సో రైల్వేలకు సంబంధించి రానున్న ఎగ్జామ్ లో ఖచ్చితంగా బిట్ వస్తుంది ఇప్పటి వరకు రైల్వేలకు సంబంధించి కనీసం 40 to 50 అంశాలు నేర్చుకున్నాం మనం వాటికి ఈ పాయింట్ కూడా యాడ్ చేసుకోండి। ఈ రోజున వార్తలు నిలిచింది ఏంటంటే మనం చూస్తూ ఉంటాము ఎప్పుడన్నా రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు మనం ఎక్కాల్సిన ట్రైన్కి సంబంధించి ట్రాకింగ్ చేస్తూ ఉంటాము ట్రాకింగ్ అంటే ఏంటి ఆ రైలు పలానా రైలు మనం కోరుకునే రైలు ఏదైతే ఉంటుందో ఆ రైలు ఎక్కడి నుండి ఎక్కడికి వస్తుంది ప్రస్తుతం ఎక్కడి వరకు వచ్చింది ఏ స్టేషన్ దాటింది అని చెప్పేసి మనం రకరకాల యాప్స్ లో చూస్తూ ఉంటాము సో అలా ట్రాకింగ్ చేస్తూ ఉంటాము రైలు యొక్క ఏ రవాణా మొత్తం కూడా ఏ రకంగా ఎక్కడెక్కడి నుండి వస్తుంది అని చెప్పేసి సో ఇలాంటి ట్రాకింగ్ అనేది ఇప్పటి వరకు మాన్యువల్ గా నడుస్తుంది మాన్యువల్ అంటే ఏంటి ఎగ్జాంపుల్ ఈ స్టేషన్ ఉంది లేదా ఈ జంక్షన్ ఉంది ఈ జంక్షన్ లోకి ఒక ట్రైన్ రాగానే ఆ రైలుకు సంబంధించిన సమాచారాన్ని ఈ స్టేషన్ లో ఉన్న సిబ్బంది అప్డేట్ చేస్తారు సో ఈ రకమైన ప్రక్రియ ఇప్పటి వరకు ఉంది సో ఇప్పుడు 2022 సంవత్సరానికల్లా మనం ప్రతి క్లాస్ లో చూస్తున్నాం రైల్వేల ప్రైవేటీకరణ అనే అంశం ఒకటి చూస్తున్నాము సో రైల్వేల ప్రైవేటీకరణతో పాటు రైల్వేలో అధునాతన సౌకర్యాలు కల్పిస్తున్నారు అలా టెక్నాలజీ పరంగా అద్భుతంగా రైల్వేలను తీర్చిదిద్దాలి అని చెప్పేసి ఇటీవల కేంద్ర మంత్రి రైల్వేల శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో పీయూష్ గోయల్ గారు తరచూ రైల్వేలకు సంబంధించి ఏదో ఒక అంశం చెప్తున్నారు సో రైల్వేల ఆధునీకరణలో భాగంగా ఈ రోజున ప్రతి రైలు వ్యాగన్ లోను మరియు కోచెస్ ఉంటాయి కదా కోచ్లు ఏవైతే ఉంటాయో మనం చూస్తూ ఉంటాము గూడ్స్ ట్రైన్ కానివ్వండి లేదా మనం ఎక్కే ట్రైన్ ప్యాసింజర్ ట్రైన్స్ ఏవైతే ఉంటాయో ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అయితే ఉంటాయో ప్రతి ఒక్క బోగిలో సింపుల్ చెప్పాలంటే ప్రతి ఒక్క బోగి ఏదైతే ఉంటుందో ఒక్కొక్క ట్రైన్కి సంబంధించి ఒక్కొక్క బోగిలో ఒక ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు సింపుల్గా ఏంటంటే ఒక సిగ్నలింగ్ వ్యవస్థ ఆ సిగ్నల్ తోటి ఏం చేస్తున్నాం ఎగ్జాంపుల్ ఒక ఏ అనే ట్రైన్లో ఒక బోగికి సంబంధించి ఒక సిగ్నల్ కానీ ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తాను అనుకోండి అక్కడ ఒక సిస్టమ్ ఇన్స్ట్రుమెంట్ పెడతారు
ఆటోమేటిక్గా అక్కడ పెట్టిన ఇన్స్ట్రుమెంట్ ఏం చేస్తుంది, ఆ రైల్వే మూవ్మెంట్ ఎక్కడెక్కడ పోతుందో ఇదంతా ట్రాకింగ్ చేస్తూ ఉంటుంది. సో దీన్ని ఏం చేస్తాము, ఆ సెంటర్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన డేటాని కలెక్ట్ చేసేసి ఈ డేటాని యాప్లో మొత్తం కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో అప్డేట్ చేస్తుంది. సో ఆ అప్డేట్ అయిన ఇన్ఫర్మేషన్ ఏంటి, ఇప్పుడు ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూస్తున్నాం అనుకోని రైల్వేలకు సంబంధించి సిగ్నలింగ్ వ్యవస్థ లోపాల ద్వారా కూడా చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఈ రోజున సిగ్నలింగ్ వ్యవస్థతోటి జరుగుతున్న యాక్సిడెంట్లను నిర్మూలించడానికి మరియు దాంతోపాటు రైల్వేలకు సంబంధించి ట్రాకింగ్ ఏదైతే ఉంటుందో అత్యంత అధునాతనంగా షార్ప్గా ఉండాలి. ఇమ్మీడియట్గా ఎక్కడ ఉందో ఆ ప్రాంతం డైరెక్ట్ కూడా మనకు ట్రాకింగ్ జరగాలి అనే ఉద్దేశంతో ఒక వ్యవస్థని రైల్వే శాఖ తీసుకొచ్చింది. అదేంటంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ. సో ఇలా సిగ్నలింగ్ ఆధారంగా పనిచేసే చిన్న చిన్న చిప్స్ కానీ లేదంటే చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ కానీ రైల్వే బోగిల్లో పెడతారు. అలా పెట్టిన తర్వాత ఏమవుతుంది, ఆ రైలుకు సంబంధించిన ట్రాకింగ్ అంతా కూడా సింపుల్ చెప్పాలంటే జీపీఎస్, ఆ ట్రాకింగ్ అంతా కూడా లైవ్ ట్రాకింగ్ మనకి అప్డేట్ అవుతూ ఉంటుంది రైల్వే సంబంధించిన యాప్లో. సో అలా రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ అనే వ్యవస్థను రైల్వేలో ప్రవేశపెడుతున్నాము. 2022 సంవత్సరానికల్లా అన్ని రైళ్లలో కూడా ఇక సిగ్నలింగ్ వ్యవస్థ అనేది కానివ్వండి లేదంటే ట్రాకింగ్ వ్యవస్థ, రైలుకు సంబంధించిన మూవ్మెంట్ కదలికలు అన్నీ కూడా ఎక్కడ ఆగుతోంది, ఏ ప్రాంతంలో పోతోంది, ఎంత స్పీడ్తో పోతుంది అవన్నీ కూడా ట్రాక్ చేసే విధంగా ఒక అంశంతో ముందుకు వచ్చింది. అలా 2022 సంవత్సరానికల్లా రైల్వేలు అన్నిటికీ కూడా ఈ సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని చెప్పేసి దీనికి సంబంధించి ఇదంతా కూడా చూడండి ఒక టెక్నాలజీ కావాలి, అంత టెక్నాలజీ సాంకేతికత ఆధారంగా పనిచేస్తుంది. సో ఈ టెక్నాలజీ ఇస్తున్న సంస్థ పేరు ఏంటి అంటారు, అది మోస్ట్ ఇంపార్టెంట్. అదేంటంటే సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్. సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఏదైతే ఉంటుందో ఇది RFIT అనే చిన్న చిన్న చిప్పులు కానివ్వండి, RFIT అనే ఒక వ్యవస్థను ప్రతి ఒక్క రైళ్లలో కూడా ఏర్పాటు చేసే విధంగా ముందుకు వచ్చింది. సో ఇదొకటి మోస్ట్ ఇంపార్టెంట్. ఆటోమేటిక్గా ప్రక్రియ మొత్తం అయిందనుకోండి, నెక్స్ట్ ఏమవుతుంది, రైల్వేలకు సంబంధించి టోటల్ మూవ్మెంట్ కానివ్వండి, ఎక్కడి నుండి ఎక్కడికి పోతుంది, టైము ఎక్కడ ఆగిపోయింది, ఇంకా ఎంత టైం పడుతుంది, అదంతా అడ్వాన్స్గా ఉంటుంది. సో ఇప్పటి వరకు మాన్యువల్ ప్రక్రియలో జరుగుతున్న అంశాన్ని ఇక టోటల్ కూడా అప్డేట్ చేసి ఆటోమేటిక్ వ్యవస్థకు తీసుకొస్తున్నారు. ఇదొకటి మోస్ట్ ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించిన బిట్ వస్తుంది. ఇటీవల RFIT అనే ఒక అంశం వార్తలు నిలిచింది. దేనికి సంబంధించింది అంటారు, రైల్వేలకు సంబంధించి ట్రాకింగ్ చేసే విధంగా ఆటోమేటిక్ ట్రాకింగ్ సిస్టమ్ ఇది. దాన్ని ఎవరు డెవలప్ చేస్తున్నారు అంటారు, సెంటర్ ఫర్ రైల్వేస్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్. ఇదొకటి మోస్ట్ ఇంపార్టెంట్. అలా ఇటీవల రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు ప్రకటించడం జరిగింది. 2022 సంవత్సరం కల్లా భారతదేశంలో ఉన్న అన్ని గూడ్స్ ట్రైన్స్ కూడా, ఎందుకంటే గూడ్స్ ట్రైన్స్ కూడా ఇంపార్టెంటే, గూడ్స్ ట్రైన్ వల్ల చాలా వరకు యాక్సిడెంట్ జరుగుతున్నాయి. సో కొన్ని ప్రాంతాల్లో అప్డేట్ లేకపోవడం ద్వారా ఈ స్టేషన్ నుండి ఈ రైలు దాటిందని చెప్పేసి అప్డేటేషన్ కానీ సిగ్నలింగ్ వ్యవస్థ ద్వారా లోపించడం ద్వారా కొన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. సో చూడండి, మనం కొంతకాలం పాటు చూస్తున్నాం, ఇటీవల కాలంలో 2 రైళ్లు గుద్దుకోవడం కూడా చూస్తుంటున్నాం. సో అలాంటి ట్రాకింగ్ ఆధారంగా ఒక ట్రైన్ నుండి ఒక ట్రైన్కి ఇన్ఫర్మేషన్ పోతుంది, మరియు ఆ ట్రైన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ స్టేషన్కి పోతుంది, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రజలకు కూడా వస్తుంది, మనకు కావాల్సిన ట్రాకింగ్ చేసుకోవచ్చు. ఇలా ఒక వ్యవస్థని తీసుకొస్తున్నారు. ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. సో రైల్వేకి సంబంధించి ట్రాకింగ్ వ్యవస్థ ఒక నూతన అధునాతన వ్యవస్థ రాబోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు నా సెకండ్ అంశము ఇస్రోకి సంబంధించింది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. రెగ్యులర్గా భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం గురించి మనం ఏదో ఒక అంశం నేర్చుకుంటున్నాము. ఇటీవల ఇస్రోకి సంబంధించి సెకండ్ లాంచ్ ప్యాడ్ అని నేర్చుకుంటున్నాము. మరియు దాంతోపాటు ఇస్రోకి సంబంధించి కొత్తగా చేపడుతున్న శాటిలైట్ ప్రయోగాలే కానివ్వండి, ఇటీవల ఇస్రోకి సంబంధించి ఇన్స్పేస్ నేర్చుకున్నాము. సో ఇన్స్పేస్ అంటే ఏంటి, దీని యొక్క యాక్రోనిమ్ అంటే ఏంటి, ప్రైవేటీకరణలో భాగంగా అంతరిక్ష రంగాన్ని ప్రైవేటీకరణలో భాగంగా ఇన్స్పేస్ యొక్క ప్రాధాన్యత ఏ రకంగా ఉండబోతోంది అవన్నీ మనం నేర్చుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు ఇస్రో తన ప్రయోగాల్లో తన పరిశోధనలో భాగంగా ఈరోజు ఒక నూతన అంశాన్ని తీసుకొచ్చింది. అదేంటంటే లూనార్ హ్యాబిటాట్. లూనార్ హ్యాబిటాట్ అంటే ఏంటి, చంద్రమండలం పైన ఆవాస కార్యక్రమాలు అన్నారు. సింపుల్గా చంద్రమండలం పైన నివాస స్థలాన్ని ఏర్పాటు చేయనివ్వండి, చంద్రమండలం పైన నిర్మాణాలకు సంబంధించింది. నిర్మాణం అంటే మనం కన్స్ట్రక్షన్ చేసే విధంగా, అందుకోసము ఒక కొత్త రకమైన రూపాలను తీసుకొస్తున్నాయి. అంటే ఏంటంటే మనం బయట కదా, మనం భూమిపైన నిర్మాణం చేపట్టాలంటే బ్రిక్స్ కావాలి, సిమెంట్ కావాలి, వాటర్ ఫెసిలిటీ కావాలి. అలా అన్ని సౌకర్యాలతో మనం ఒక గృహ నిర్మాణం కానివ్వండి, ఆఫీసులు కానీ నిర్మాణం చేస్తాము. అలా అంతరిక్షంలో ఫ్యూచర్లో మనం చూస్తున్నాం, మార్స్ కానివ్వండి లేదా చంద్రమండలం మూన్ కానివ్వండి, వీటిపైన మానవ మనుగడకు సంబంధించిన ప్రయోగాలు రెగ్యులర్గా మనం చూస్తున్నాం, ప్రయోగాలు చేస్తున్నాం ప్రతి ఒక్క దేశం కూడా. అందులో భాగంగా ఈ రోజున ఇంకొక స్టెప్ ముందడుగు వచ్చేసి ఆ చంద్రమండలం పైన లూనార్ ఆర్బిట్
ఆర్బిట్ ఏదైతే ఉందో ఆ చంద్రమండలం పైన ఆవాస ప్రాంతాలను నిర్మించడానికి కావాల్సిన సౌకర్యాల గురించి ఇస్రో ప్రయోగం చేస్తుంది. అందులో భాగంగా ఒక అంశాన్ని తీసుకొచ్చింది, అదేంటంటే స్పేస్ బ్రిక్స్. స్పేస్ బ్రిక్స్ అంటే ఏంటి? అంతరిక్ష ఇటుకలు అన్నట్టు. సో స్పేస్ బ్రిక్స్ అనే ఒక అంశాన్ని తీసుకొచ్చింది. అందులో భాగంగా స్పేస్ బ్రిక్స్ యొక్క నిర్మాణాన్ని కూడా చేసి చూపెడుతున్నాయి. సో దీనికి కావాల్సింది ఏంటంటే ఏం చేస్తారంటే ముఖ్యంగా యూరియా వాడతారు. యూరియా లేదంటే ఎగ్జాంపుల్ అంతరిక్షంలో దొరికే స్పేస్ సాయిల్ ఉంటుంది కదా, ఆ స్పేస్ సాయిల్ తీసుకుంటారు. ఆ స్పేస్ సాయిల్ అక్కడ వాటర్ కానివ్వండి ఇలాంటి పరిస్థితులు అవసరం ఉంటాయి. కాబట్టి మనకి ఏదైతే ఉంటుందో మానవ మూత్రం సహాయంతో ఒక ఇటుకల నిర్మాణాన్ని చేపట్టే విధంగా ప్రయోగాలు చేస్తుంది. సో ఇవన్నీ మనకు అవసరం లేదు. కాకపోతే అంతరిక్షంలో నిర్మాణాలకి సంబంధించి ఇటీవల స్పేస్ బ్రిక్స్ అనే ఒక అంశాన్ని అంతరిక్షంలో నిర్మాణాలకు ఉపయోగపడే విధంగా కమర్షియల్ పర్స్పెక్టివ్ని దృష్టిలో ఉంచుకొని ఇస్రో ఏ సంస్థ సహాయంతో పరిశోధన చేస్తోంది అంటారు అంతరిక్ష ఇటుకలు స్పేస్ బ్రిక్స్ విషయంలో. అదేంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇస్రో. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎక్కడ ఉంటుంది? బెంగళూరు. ఇటీవల దీనికి సంబంధించి మనం ఏదో ఒక అంశం నేర్చుకుంటున్నాం. ఇటీవల QS వరల్డ్ ర్యాంకింగే కానివ్వండి, లేదా భారతదేశంలో HRD మినిస్ట్రీ రిలీజ్ చేసిన ర్యాంకింగ్స్లో కానివ్వండి, సో అలా ర్యాంకింగ్స్లో ఉంటుంది టాప్లో. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు మరియు ఇస్రో రెండు కూడా స్పేస్ బ్రిక్స్ అనే ఒక అంశాన్ని తీసుకొచ్చాయి. ఎందుకంటే లూనార్ హ్యాబిటేషన్కి ఉపయోగపడే విధంగా ఒక నిర్మాణాన్ని చేపట్టాలంటే మనం ఎలాంటి ప్రక్రియ చేపట్టాలి, ఏమేమి వాడాలి అని చెప్పేసి అలా స్పేస్ సాయిల్ కానివ్వండి, అక్కడ కొన్ని మనకు ఉపయోగపడే బ్యాక్టీరియాని కానివ్వండి, సో అలాంటి ఒక్కొక్క అంశాన్ని ఉపయోగించి స్పేస్ బ్రిక్ అనే ఒక సున్నితమైన తేలికైన ఇటుకల రూపాలను ఈ రోజున నిర్మిస్తున్నాయి. ఇదొకటి మోస్ట్ ఇంపార్టెంట్. అలా అంతరిక్ష నిర్మాణాల గురించి ఏ రెండు సంస్థలు ఇటీవల ప్రయోగాలు చేస్తున్నాయి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇస్రో. అండ్ ఇటీవల కాలంలో ఇస్రోకి సంబంధించి ఇంకొక అంశం కూడా చూస్తున్నాం మనం. ఇస్రో శ్రీహరికోట మనకి శ్రీహరికోట ఏదైతే ఉంటుందో మనకి లాంచ్ ప్యాడ్, భారతదేశానికి సంబంధించి అన్ని లాంచ్ ప్యాడ్స్ కూడా ఏదైతే ఉంటుందో మనం తయారు చేసిన శాటిలైట్ కానివ్వండి, మనం అంతరిక్షానికి పంపే రాకెట్ కానివ్వండి, ఎక్కడి నుండి పడితే అక్కడి నుండి మనం రాకెట్ లాంచ్ చేయలేము. అందుకోసం అనువైన ప్రాంతం కావాలి. అందుకోసం మన భారతదేశంలో ఒక అనువైన ప్రాంతము శ్రీహరికోట నెల్లూరులో ఉంది అని చెప్పాము. దానికి సంబంధించి ఇటీవల కాలంలో మనం తమిళనాడు ప్రాంతంలో కూడా ఒక లాంచ్ ప్యాడ్, సెకండ్ లాంచ్ ప్యాడ్ కోసము కులశేఖర ప్రాంతంలో కూడా సెర్చ్ చేసింది ఇస్రో అని చెప్పేసి మనం చేసుకుంటున్నాం. సో అలా ఇన్ స్పేస్లో భాగంగా శ్రీహరికోటలో కూడా ప్రైవేట్ సంస్థలకి కొంచెం చేయూతనివ్వాలి అని ఇస్రో ఈ శ్రీహరికోట ప్రాంతాన్ని ప్రైవేట్ వాళ్ళకు కూడా ఇస్తుంది. రకరకాల పరిశోధనలు జరుగుతున్నాయి. ఇస్రో చాలా అడ్వాన్స్ టెక్నాలజీతో వస్తుంది. ఎందుకంటే భారతదేశం విషయంలో, అంతరిక్షం విషయంలో, స్పేస్ విషయంలో భారతదేశం ప్రపంచ దేశాల్లో అగ్రదేశాల సరసన ఉంటుంది. సో సైన్స్ అండ్ టెక్నాలజీ ముఖ్యంగా స్పేస్ రీసెర్చ్ విషయంలో. అలాంటి స్పేస్ రీసెర్చ్ విషయంలో ఈ రోజున శ్రీహరికోటలో రకరకాల ప్రయోగాలు జరుగుతున్నాయి. కానీ ఇప్పుడున్న కోవిడ్-19 ఎవరిని వదలట్లేదు. సో ఈ కోవిడ్-19 పరిస్థితుల కాలంలో ఈ రోజున ఇస్రోలో ఒక లాక్డౌన్ విధించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే ఇస్రోలో ఉన్న సైంటిస్టులు ఎవరైతే ఉంటారో ఆ సైంటిస్టులకు కూడా విపరీతంగా కరోనా కేసులు బయటపడడం ద్వారా సో అక్కడ ఉన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఇస్రోలోని ఏదైతే ఉంటుందో ఇస్రో కింద దాదాపు 15 సెంటర్స్ ఉంటాయి. ఒకటి కమర్షియల్ సెంటర్ అని, ఒకటి లాంచింగ్ స్టేషన్ అని, ఒకటి మనకి స్పేస్ రీసెర్చ్ సంబంధించిన ప్రయోగ స్టేజ్ అని, అలా రకరకాలుగా ఉంటాయి. 15 సెంటర్స్ ఆల్మోస్ట్ ఉంటాయి. అందులో ఈ రోజున ఇస్రోకి సంబంధించి శ్రీహరికోట ప్రాంతంలో, శ్రీహరికోట అంటేనే మనకి లాంచింగ్ ప్యాడ్, షార్ కేంద్రం అంటారు. సో అక్కడ లాక్డౌన్ విధిస్తున్నట్టుగా ఇస్రో ప్రకటించింది. ఇదొకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు ఆర్టీసీ బస్సులు, రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఏపీఎస్ఆర్టీసీ, ఒకప్పుడు తెలుసు గిన్నీస్ బుక్లో కూడా ఎక్కింది. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తర్వాత ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ రెండుగా విడిపోయాయి, రెండు రాష్ట్రాలు వచ్చినాయి కాబట్టి. సో ఏపీఎస్ఆర్టీసీ ఈ రోజున ఒక అధునాతన పథకాన్ని తీసుకొస్తుంది. అదేంటంటే వైఎస్ఆర్ జనతా బజార్. సో వైఎస్ఆర్ జనతా బజార్ అనే ఒక నూతన కార్యక్రమం ప్రస్తుతమున్న పరిస్థితుల్లో మనకు ఖచ్చితంగా అవసరమైన పథకాన్ని తీసుకొస్తుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఏంటంటే సింపుల్ చూడండి, ఆర్టీసీలో చాలా బస్సెస్ నడుస్తూ ఉంటాయి, కొన్ని వేల బస్సులు నడుస్తూ ఉంటాయి. సో అలా ఆర్టీసీలో ఏ బస్సు అయినా, ఏ వెహికల్ అయినా, ఈవెన్ 2 వీలర్ అయినా, 4 వీలర్స్ అయినా, పెద్ద వెహికల్ హెవీ వెహికల్స్ అయినా కూడా ఒక్కొక్క వెహికల్ కంటూ కొంత కాలం ఉంటుంది, దానికంటూ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. సో ఇన్ని కిలోమీటర్లు తిరిగిన తర్వాత లేదా ఇన్నేళ్ల తర్వాత రిజిస్ట్రేషన్ అయినా ఇన్నేళ్ల తర్వాత దాని యొక్క సర్వీసులు వాడుకోకూడదు అని. సో అలా బస్సుల విషయంలో ముఖ్యంగా ఎందుకంటే ఇది ప్రజా రవాణాలో భాగంగా చాలా మందిని కూడా ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి రవాణా సరఫరా చేస్తుంది. సో ఇలా కొన్ని ప్రికాషన్స్, వెహికల్ ఫిట్నెస్ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే యాక్సిడెంట్ జరిగితే వీరందరి ప్రాణానికి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. అందుకే ఆర్టీసీలో పనిచేసిన బస్సులు ఏవైతే ఉంటాయో
కొన్ని కాలం చెల్లిన బస్సులు అంటారు. కాలం చెల్లిన బస్సు అంటే ఏంటి? కొన్ని కిలోమీటర్లు తిరిగిన బస్సు కానివ్వండి, లేదా కొన్ని ఏళ్ల పాటు రిజిస్ట్రేషన్ అయ్యి పక్కన ఉన్న పాడుబడే బస్సులు ఉంటాయి, పక్కన కూడా కొన్ని ఇంజన్ ఖరాబ్ అయ్యి అవి వాటన్నిటినీ కూడా ఈరోజు స్పీడ్ లిమిట్ ఆధారంగా కానివ్వండి, లేదా రీడింగ్ ఆధారంగా కానివ్వండి, కొన్ని వేల కిలోమీటర్లు తిరిగి ఇక ప్రజా రవాణాకి పనికిరాని బస్సులు ఏవైతే ఉంటాయో ఆ ప్రజా రవాణా పనికిరాని బస్సులను ఈ రోజున వైఎస్ఆర్ జనతా బజార్ అనే ఒక అంశంలో భాగంగా సంచార రైతు బజార్లను తీసుకొస్తుంది. అంటే మొబైల్ రైతు బజార్. మనం ఇటీవల కాలంలో చూసాం, లాక్డౌన్ కాలంలో ఎవరు కూడా ఇంట్లో నుండి బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. అప్పుడు ఎవరైనా కూడా ఆన్లైన్ డెలివరీ ఉంటే అయిపోతుండే, డోర్ డెలివరీ ఉంటే అయిపోతుంది అనుకుంటున్నారు. అప్పుడు చాలా వరకు కూడా మనకు మొబైల్ 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 అనే అంశాలు వచ్చినాయి. అంటే మొబైల్ ఆధారంగా అంటే ఏంటంటే సింపుల్గా సంచారంగా. సో మొబైల్ హాస్పిటల్ అంటే సంచార దవాఖానా అన్నట్టు. అంటే ఒక ప్రాంతంలో ఫిక్స్డ్గా ఉండదు నిర్మాణం, ఆ వెహికల్లో ఉంటుంది, దానికి సంబంధించి ఒక ప్రాంతంలో వైద్య సదుపాయాలు ఇస్తుంది. మరి దాంతోపాటు ఇటీవల కాలంలో సంచార కోర్టులు అంటున్నాము, మొబైల్ కోర్ట్స్ అంటున్నాము, లోక్ అదాలత్ విషయంలో కూడా కానివ్వండి. అలా సంచార న్యాయస్థానాలు ఏంటి ఈ రోజున ఈ ప్రాంతంలో ఉన్న కేసెస్ని సాల్వ్ చేస్తాయి, నెక్స్ట్ వేరే దగ్గరికి వెళ్తున్నాయంటే ఒక వెహికల్లో ఉంటాయి అన్నట్టు. సో ఈ రోజున సంచార రైతు బజార్లు, మొబైల్ రైతు బజార్ అనే ఒక అంశం ఆధారంగా ఆంధ్రప్రదేశ్లో కాలం చెల్లిన బస్సెస్ ఏవైతే ఉంటాయో, ఎందుకంటే ఓన్లీ ఆ సీట్లన్నీ తీసేసి అందులో కూరగాయలు పండ్లు అవన్నీ పెట్టేస్తారు. మనకి ఏదైతే మార్కెట్లో ఉంటాయో రైతు బజార్లు ఉంటాయో ఆ సామాన్ అన్ని అలా పెడతారు అన్నట్టు. పెట్టేసి ఏం చేస్తారు, ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి ఇక మనకు ఆ బస్సు తిరుగుతుంది అన్నట్టు. సో మనకు కావాల్సిన ఐటమ్స్ అందులో నుండి కొనుక్కోవచ్చు. సో అలా వైఎస్ఆర్ రైతు బజార్ అనే ఒక అధునాతన కార్యక్రమానికి కాలం చెల్లిన బస్సులు ఆర్టీసీలో ఏవైతే ఉన్నాయో వాటిని సద్వినియోగం చేసుకోవాలి అనే అంశంతో ముందుకొచ్చాయి. సో ఇదొకటి కూడా నో కాస్ట్ నో ప్రాఫిట్. దీనికి సంబంధించి కొత్త బస్సులు కొనాల్సిన అవసరం లేదు, ప్రాఫిట్ లేకున్నా చాలు, సో ప్రజల యొక్క సౌకర్యాలను తీరిస్తే చాలు అనే ఉద్దేశంతో ఇటీవల కాలంలో మన లాక్డౌన్ కాలంలో కూడా చూడండి, అండ్ మీకు ఇటీవల కాలం తమిళనాడు కోయంబేడు ప్రాంతంలో కూడా జరిగిన ఒక అంశం ఆధారంగా అసలు సంచార హాస్పిటల్ కానీ సంచార రైతు బజార్లు కానీ ప్రాముఖ్యత ఏంటని మనం చూస్తూ ఉన్నాం. అందులో ఆధారంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో సంచార రైతు బజార్, మొబైల్ రైతు బజార్ అనే ఒక కార్యక్రమాన్ని ఆర్టీసీతో ఈరోజు ప్రభుత్వం ప్రారంభించబోతోంది. ఆ బస్సులకు సంబంధించి మీకు చెప్పాను. అండ్ దాన్ని ఏ పేరుతో ప్రారంభించబోతుంది అంటారు, వైఎస్ఆర్ జనతా బజార్, మోస్ట్ ఇంపార్టెంట్. సో అలా ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాలలో దాదాపు 52 సంచార రైతు బజార్లు 52 బస్సులను ఏర్పాటు చేస్తాయి అన్నట్టు. పాత బస్సులు ఉంటాయి కదా, ఆ పాత బస్సులో కలర్ వేసేసి దానిపైన కూరగాయలు పండ్ల యొక్క ఫోటోలు పెట్టేసేసి సంచార రైతు బజార్లను ఏర్పాటు చేస్తాయి. సో ఈ రకంగా 13 జిల్లాల్లో 52 బస్సులను, పాత బస్సులను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలా ఒక ప్రాంతంలో ఒక ప్రాంతానికి వెళ్తాయి ఇవి. సో ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈ రోజున తెలంగాణ విషయంలో కూడా బస్సులకు సంబంధించి ఆర్టీసీ విషయంలో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ జరిగింది. ఆర్టీసీ ఎప్పుడు నష్టాలు చూస్తుందని చాలా మంది అంటారు. కానీ ఆర్టీసీని పర్ఫెక్ట్ గాడిన పెడితే ఖచ్చితంగా లాభాలు వస్తాయి. అందులోనూ ప్రజా రవాణాని ప్రభుత్వం ప్రోత్సహిస్తే కాలుష్య పరంగా కూడా మనకి మంచి అవకాశాలు ఉంటాయి. కాలుష్యం తగ్గిపోతుంది. ప్రజా రవాణానికి సింపుల్గా తక్కువ ధరలో ప్రజా రవాణా ప్రభుత్వం గిట్ట ప్రోత్సహిస్తే చాలా మంది ప్రజా రవాణాలో పోతారు. అంటే బస్సుల్లో కానీ ట్రైన్స్లో కానీ పోతారు. ఆటోమేటిక్గా పర్సనల్ వెహికల్స్ యూజ్ చేయడం అని తగ్గిస్తారు. దీనివల్ల లాభం ఏమవుతుంది, పర్సనల్ వెహికల్ నుండి వచ్చే పొగ కానివ్వండి, ఆ కార్బన్ కానివ్వండి ఏదైతే ఉంటుందో వాతావరణంతో కలుషితం కాదు. సో మనకు వాతావరణం ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ మనమే చూసిన వాళ్ళం అవుతాము. సో ప్రజా రవాణా ఎప్పటికైనా ఉండాలి, ప్రభుత్వ రంగంలో ఉండాలి, ప్రభుత్వం ప్రోత్సాహకంగా ఉండాలి, ప్రజలకి సరసమైన ధరలో ఉండాలి. సో ఈ రోజున ఆర్టీసీ విషయంలో, మళ్ళీ తెలంగాణ ఆర్టీసీ విషయంలో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఒక ఒప్పందం జరగబోతోంది. ఇంకా జరగబోతుంది. అదేంటంటే తెలంగాణ ఆర్టీసీ అమెజాన్తోను ఫ్లిప్కార్ట్తోను మొదటి దశలో, నెక్స్ట్ రిలయన్స్, క్యాంకర్ అండ్ డీమార్ట్ సంస్థలతో, అలా ప్రైవేట్ కార్గోస్ ఏవైతే ఉంటాయో కార్గో సర్వీసెస్ ఇస్తా ఉంటుంది. ఇప్పుడు సింపుల్ చూడండి, మీరు ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ ఒక ప్రాంతంలో డోర్ డెలివరీ మనకి ఇస్తారు. కానీ అవేంటి ప్రైవేట్ కొరియర్స్ ద్వారా రావడం కానివ్వండి, రైళ్ల ద్వారా కానివ్వండి, అలా ప్రైవేట్ సంస్థల ద్వారా ఒక ప్రాంతంలో ఒక ప్రాంతానికి పోతూ ఉంటాయి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలంగాణ విషయం ముఖ్యంగా తెలంగాణలో కొన్ని బస్సులను కేటాయించి కార్గో, ఆర్టీసీ కార్గో అని ఏర్పాటు చేసి అమెజాన్తో ఒప్పందం చేసుకున్నాం అనుకోండి. అమెజాన్లో ఎవరెవరైతే ఆర్డర్ పెట్టుకుంటారో వాటికి సంబంధించిన వస్తువులు వస్తాయి కదా, వాటి గమ్యస్థానం చేరుకోవడానికి ఆ ఐటమ్స్ అన్నిటినీ కూడా ఇక ఆర్టీసీ బస్సుల ద్వారా సరఫరా చేస్తారు. ఆటోమేటిక్గా ఏమవుతుంది,
ప్రైవేట్ పని మనం చేసిన వాళ్ళు అవుతాము, వారి నుండి వచ్చే లాభాలు మనకే వస్తాయి కదా. సో అలా ఆర్టీసీ కార్గో, తెలంగాణ ఆర్టీసీ కార్గో సరఫరా విషయంలో ఇటీవల అమెజాన్, ఫ్లిప్కార్ట్ విషయంతో ఒప్పందం చేసుకుంటుంది. అంటే ఏంటి, వీటిలో ఎవరైతే మనం ఆర్డర్లు ఫోన్లు కానివ్వండి, చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకుంటాం కదా, అలా ఎక్కడెక్కడ నుండి వచ్చే వస్తువులు మన రాష్ట్రానికి వచ్చిన తర్వాత మన రాష్ట్రానికి తిరిగి బస్సెస్ ఏవైతే ఉంటాయో ఒక ప్రాంతం ఒక ప్రాంతం సరఫరా చేయడానికి ఆర్టీసీ కార్గో, ఎగ్జాంపుల్ కరీంనగర్ టు హైదరాబాద్ అనుకోండి, హైదరాబాద్ పోయే వస్తువులన్నీ ఈ ఆర్టీసీ కార్గోలో వేస్తారు. అలా హైదరాబాద్ వెనక వాళ్ళు ఏజెంట్ కలెక్ట్ చేసుకుంటారు, డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో ఈ రకంగా ఒక దాదాపు రోజుకి 7.5 లక్షల రూపాయలు లాభం వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. సో అలా ఆర్టీసీని లాభాల బారిన పెట్టడానికి ఈ రోజున రకరకాల ఒప్పందాలు కూడా అద్భుతం. అండ్ ఇటీవల కాలంలో మనం చూసాము, ఆర్టీసీ వారి యొక్క ఖాళీ స్థలాల్లో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేస్తున్నాయి అని చెప్పేసి, అందులో భాగంగా పువ్వాడ అజయ్ కుమార్ గారు, ఇటీవల రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు జనగాంలో మొట్టమొదటి ఆర్టీసీ పెట్రోల్ బంకులు కూడా ప్రారంభించారు. అలా ఆర్టీసీని లాభాల బారిన పెట్టడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఏంటో చూడండి. ఎందుకంటే ఇటీవల ఆర్టీసీ పెద్ద ఇష్యూ అయింది, దానికి సంబంధించి రాజ్యాంగ పరంగా కూడా న్యాయస్థానాలు ఇన్వాల్వ్ అయినాయి. సో ఆ రకంగా జీతాల విషయంలో కానివ్వండి, కార్మికుల విషయంలో కానివ్వండి, ఒకనొక సమయంలో వారి యొక్క ఉద్యోగాలు పోయే పరిస్థితి ఏర్పడింది. సో అందుకోసం ఆర్టీసీ పైన ఫోకస్ చేయండి. అలా ఆర్టీసీని లాభాల బారిన పెట్టడానికి ప్రభుత్వం ఎవరెవరితో ఒప్పందం చేసుకుంది, ప్రైవేట్ సర్వీసెస్ కానివ్వండి, అండ్ పెట్రోల్ బంకుల విషయంలో ఇటీవల ఐఓసీ కానివ్వండి, వారితో ఇండియన్ ఆయిల్ సంస్థతో కానివ్వండి, వారితో ఒప్పందం చేసుకొని పెట్రోల్ బంకుల విషయంలో కానివ్వండి ఎక్కడెక్కడ ఏర్పడుతుంది ఇవన్నీ చూడండి. సో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఏదైతే ఉందో అమెజాన్, ఫ్లిప్కార్ట్ రెండో విడతలో రిలయన్స్, డిమార్ట్ ఈ సంస్థలు పెట్టేసి వారి యొక్క వస్తు రవాణాని ఒక ప్రాంతంలో ఒక ప్రాంతానికి ఆర్టీసీ కార్గో అనే ఒక బస్సు ద్వారా చేస్తారు అన్నట్టు. అలా రకరకాల బస్సులను కేటాయిస్తారు. ఇదొకటి. అండ్ ఇటీవల కాలంలో చూడండి, బస్సుల యొక్క ఉపయోగము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సంజీవని అనే ఒక బస్సులను కూడా ప్రారంభించింది. మనం చూసాం కోవిడ్ టెస్ట్ల కారణంగా. ఇటీవల కాలంలో వైద్య శాఖతో ఒప్పందం చేసేసుకున్న ఆర్టీసీ సంజీవని బస్సెస్, మొబైల్ టెస్టింగ్ ల్యాబ్లు కానివ్వండి, అలా ఆర్టీసీలు కీలక పాత్ర వహిస్తున్నాయి. వీటి గురించి చూడండి. అండ్ నెక్స్ట్, ఈరోజు తుఫాను ఎఫెక్ట్ కానివ్వండి, వరదలు కానివ్వండి, విపరీతంగా వర్షాలు పడుతున్నాయి. చూడండి, కొంతమంది జోక్స్ కూడా వేసుకుంటున్నారు. సో సూర్యుడు చంద్రుడికి ఏమైంది కనబడట్లేరు అని చెప్పేసి. సో అలాంటి పరిస్థితులు ఇప్పుడు చూస్తున్నా మనం, రాష్ట్రం అంతా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. అండ్ వరంగల్లో విపరీతంగా వర్షాలు పడుతున్నాయి, మనం రెగ్యులర్ వాట్సాప్లో వాటిలో చూస్తున్నారు. సో ఇలాంటి వర్షాభావ పరిస్థితుల్లో వరదల ప్రాంతాలు చాలా ఉన్నాయి మన దగ్గర, ముంపు ప్రాంతాలు ఉన్నాయి. అలాంటి ముంపు ప్రాంతాలు, అర్బన్ ప్రాంతాల కోసం మనం ఐఫ్లోస్ అని నేర్చుకున్నాం. ముంబై, చెన్నైలో ఐఫ్లోస్ ఉంది అని చెప్పేసి. అంటే ఏంటి, ఇంటిగ్రేటెడ్ ఫ్లడ్ వార్నింగ్ సిస్టమ్. మరియు దాంతోపాటు ఇటీవల కాలంలో గౌహతిలో ఫ్లడ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేస్తున్నాయని చెప్పేసి రకరకాల సంస్థలు నేను అక్కడ చెప్పాను నిన్నటి క్లాస్లోనే. ఈ రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్న దృష్ట్యా వరద ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో నివసించే జనాభాని కాపాడాలి. ఎందుకంటే జనాభా ప్రాణాలను కాపాడడం ప్రభుత్వం యొక్క బాధ్యత. అందులో భాగంగా ఈ ముంపు ప్రాంతాల ప్రజలు ఎవరైనా ఈ వరదల బారిన పడ్డా, వారి ప్రాణహాని ఏమైనా కలిగినా కూడా ప్రభుత్వం ఆదుకుంటుంది అని ఒక టోల్ ఫ్రీ నెంబర్ని డిక్లేర్ చేశారు. ఇది కొంతకాలం మనకు పనిచేస్తుంది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో అవసరం వస్తుందని చెప్పేసి నేను చెప్తున్నాను. 2345-040 హైదరాబాద్ 2345-0624 అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ని ఈరోజు సిఎస్ సోమేష్ కుమార్ గారు కూడా ప్రకటించారు. సో ఆర్టీసీ కాలంలో ప్రజలని కాపాడడానికి ఎవరైనా కూడా ఈ నెంబర్కి ఫోన్ చేస్తే 24 hours సర్వీస్ ఉంటుంది, మీకు ఎలాంటి డిస్ప్లేస్మెంట్ కానివ్వండి, హ్యాబిటేషన్ కానివ్వండి కల్పిస్తామని చెప్పేసి చెప్పారు. ఇదొకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే తెలంగాణ గురించి చర్చించుకునే కాబట్టి ఇదొకటి కూడా ఈరోజు ప్రస్తుత పరిస్థితుల్లో ఇంపార్టెంట్. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఈ రోజున యూరోపియన్ యూనియన్కి సంబంధించి. ఇటీవల కాలంలో తరచూ మనం యూరోపియన్ యూనియన్కి సంబంధించి ఏదో ఒక అంశం చర్చించుకుంటున్నాము. యూరోపియన్ యూనియన్ సంబంధించి ఇటీవల కాలంలో యూరోజోన్ క్రైసిస్ గురించి చర్చించుకున్నాము. అత్యధికంగా స్పెయిన్ ఏ రకంగా దెబ్బతింటోంది కోవిడ్-19 అని. మరి యూరోపియన్ యూనియన్ దేశాలతో భారతదేశానికి ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా ఇటీవల యూరోపియన్ యూనియన్ భారతదేశానికి ఎలాంటి ఆర్థిక సహాయాలు చేస్తోంది ఆ అంశాన్ని నేర్చుకున్నాము. అండ్ ఆంఫన్ తుఫాన్ బారిన పడ్డ బంగ్లాదేశ్ కానివ్వండి, భారతదేశానికి కానివ్వండి ఇటీవల యూరోపియన్ యూనియన్ ఎలాంటి సహాయాలు చేస్తుంది, మరి కోవిడ్-19 పరిస్థితుల కాలంలో యూరోపియన్ యూనియన్ చేస్తున్న సహాయాలు ఇవన్నీ చూస్తున్నాం. ఈ రోజున యూరోపియన్ యూనియన్ భారతదేశంలోని ఒక స్వచ్ఛంద సంస్థ, అదేంటంటే హ్యాబిటాట్ ఫర్ హ్యుమానిటీ అనే ఒక స్వచ్ఛంద సంస్థ మరియు యూరోపియన్ యూనియన్ ఈ రెండింటి కూడా భాగస్వామ్యంతో భారతదేశంలోని 2 రాష్ట్రాల మహిళలను టార్గెట్ చేస్తూ, 2 రాష్ట్రాలు, ఆ రాష్ట్రాలు ఏంటంటే మహారాష్ట్ర అండ్ ఒడిషా. ఈ రాష్ట్రాల్లో ఉన్న మహిళలు ఎవరైతే ఉంటారో ఆ మహిళలందరికీ కూడా నిర్మాణ రంగంలో నైపుణ్యాన్ని కల్పించాలి. నిర్మాణ రంగంలో అంటే స్కిల్ని
డెవలప్ చేయాలి, మహిళలకి స్కిల్ ఇవ్వాలి, నిర్మాణ రంగంలో కన్స్ట్రక్షన్ సెక్టర్లో మహిళ యొక్క ప్రాతినిధ్యం పెరగాలి, అందుకోసం యొక్క మహిళలను స్కిల్లింగ్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ రోజున యూరోపియన్ యూనియన్ హ్యాబిటాట్ ఫర్ హ్యుమానిటీ అనే ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఈ రోజున రెండు కూడా ఒక కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాయి. దాని యొక్క పేరు ఏంటి అంటారు, ఆ ప్రోగ్రామ్కి వీళ్ళు పెట్టుకున్న పేరు ఏంటంటే నిర్మాణ్ శ్రీ. నిర్మాణ్ శ్రీ. సో నిర్మాణ్ శ్రీ అనే ఒక పథకము భారతదేశంలోని ఏ రాష్ట్రాల్లో అమలు కాబోతోంది అంటారు. అది రెండు రాష్ట్రాలు, మహారాష్ట్ర అండ్ ఒడిషా. మహారాష్ట్రలోని రెండు జిల్లాలు బీడ్, ఉస్మానాబాద్. బీడ్ మరియు ఉస్మానాబాద్ లో రెండు జిల్లాల్లో ఫస్ట్ ప్రయోగాత్మకంగా వీళ్ళు చేపడతారు కార్యక్రమాలని. అండ్ నెక్స్ట్ ఒడిషాలోని రెండు జిల్లాలు ఏంటంటే దన్కనాల్ అండ్ జైపూర్ అనే రెండు జిల్లాలలో, ఒడిషాలోని రెండు జిల్లాలలో అక్కడ మహిళలకు సంబంధించి నైపుణ్యాభివృద్ధిని ఇస్తారు. అంటే ఏ విషయంలో, నిర్మాణ రంగంలో కూడా మహిళలు వారి యొక్క మేధా సామర్థ్యాన్ని వినియోగించుకునే విధంగా మహిళలకి సాధికారత విషయంలో ఈ యొక్క అంశం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి యూరోపియన్ యూనియన్ దాదాపు 1 మిలియన్ యూరోస్ని కేటాయించబోతోంది. సింపుల్గా చెప్పాలంటే ఇందుకోసం 7,40,50,000 రూపాయలను కేటాయించబోతున్నారు. అందులో భాగంగా 90% ఖర్చు EU పెడుతుంది, యూరోపియన్ యూనియన్. అండ్ 10% ఇందాక చెప్పిన నేను ఏదైతే NGO ఉందో హ్యాబిటాట్ ఫర్ హ్యుమానిటీ, ఆ సంస్థ ప్రోత్సాహకంగా రెండు కూడా కలిసి ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తాయి. సో మనకి నిర్మాణ్ శ్రీ అనే ఒక కార్యక్రమం దేనికి ఉద్దేశించబడింది, ఏ రాష్ట్రాలు, ఏ జిల్లాలు, ఎంత మొత్తంలో, ఆ ఎంత మొత్తంలో అడగకున్నా కూడా ఈ సంస్థ పేరు చూసుకోండి, హ్యాబిటాట్ ఫర్ హ్యుమానిటీ. సో నిర్మాణ రంగానికి సంబంధించి ఈ రోజున మహిళలని నైపుణ్యాభివృద్ధి కల్పించే కార్యక్రమం, ఇదొకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఈ రోజున. నెక్స్ట్ ఈ రోజున నిర్మాణ రంగంతో పాటు ఇంకొక అంశం ఇక్కడే యాడ్ చేసుకోండి. ఈ రోజున నీతి ఆయోగ్ యొక్క అంశం మనం రెగ్యులర్ గా నేర్చుకున్నాం. అటల్ ఇన్నోవేషన్ మిషన్ కి సంబంధించి ఇటీవల కాలంలో 2-3 అంశాలు నేర్చుకున్నాం. అటల్ ఇన్నోవేషన్ మిషన్ లో భాగంగా డెల్ సంస్థతో కుదిరిన ఒక ఒప్పందం ఏంటి, అందులో భాగంగా ఏమి ఇవ్వబోతున్నారని. సో ఈ రోజున అటల్ ఇన్నోవేషన్ మిషన్ ప్లస్ నాస్కామ్ నేషనల్ అసోసియేషన్ ఫర్ సర్వీస్ అండ్ సాఫ్ట్వేర్ కంపెనీ, నాస్కామ్ సంస్థ. సో నేషనల్ అసోసియేషన్ ఫర్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీ, ఈ రెండు సంస్థల మధ్యలో అటల్ ఇన్నోవేషన్ మిషన్ మరియు నాస్కామ్ మధ్యలో ఒక ఒప్పందం జరిగింది. ఎందుకోసం అంటే ఇక్కడ యాడ్ చేసుకోండి, అదేంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇటీవల కాలంలో కృత్రిమ మేధకు సంబంధించిన అంశాలు తరచు మనం చూస్తున్నాం. సో ఈ రోజున మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ప్రపంచం యొక్క డిమాండ్ చాలా విషయాల్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనం ప్రముఖంగా నేర్చుకుంటున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని స్కూల్ విద్యార్థులకి కల్పించే విషయంలో, సో ఆన్లైన్ ఎడ్యుకేషన్ విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన స్కూల్ విద్యార్థులకు కూడా అవగాహన కలగాలి అనే ఉద్దేశంతో ఈ రోజున అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఆఫ్ నీతి ఆయోగ్ మరియు నాస్కామ్, సో నేషనల్ అసోసియేషన్ ఫర్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీ సంస్థల మధ్యలో ఈ రోజున ఒక ఒప్పందం జరిగింది. ఏ విషయంలో అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో. ఇది కూడా ఇక్కడ యాడ్ చేసుకోండి, ఇది కూడా ఒక నైపుణ్యాభివృద్ధికి సంబంధించింది కాబట్టి ఇక్కడ చెప్పాను. అండ్ నెక్స్ట్ ఈ రోజున పార్లమెంట్కి సంబంధించి కొన్ని అంశాలు పేపర్లో నిలుస్తున్నాయి. పార్లమెంట్ మనకు తెలుసు, భారతదేశంలోని రాజ్యాంగంలో ఆర్టికల్ 79 పార్లమెంట్ యొక్క నిర్మాణం చెప్తుంది. పార్లమెంట్ అనగానే మీరు నేర్చుకుంటారు. పార్లమెంట్ అంటే ఎవరైనా గుర్తుంచుకోండి, 2 సభలే చెప్తారు. సో 2 సభలు ఆప్షన్లు ఇచ్చినప్పుడు 2 సభలు ఉన్న ఆన్సర్ని చూజ్ చేసుకుంటే ఇది రాంగ్ ఆన్సర్. పార్లమెంట్ అంటే కంప్లీట్ నిర్మాణము రాష్ట్రపతి, రాజ్యసభ అండ్ దిగువ సభ లేదా లోక్సభ. సో రాష్ట్రపతితో కూడిన రాజ్యసభ మరియు లోక్సభ ఈ 3 బాడీస్ కలిస్తేనే పార్లమెంట్. ఆర్టికల్ 79 అదే చెప్తుంది. అండ్ ఆర్టికల్ 80 ఏమో ఎగువ సభ గురించి చెప్తుంది, రాజ్యసభ, రాష్ట్రాల సభ అంటారు. అండ్ ఆర్టికల్ 81 ఏమో లోక్సభ గురించి చెప్తుంది. ముఖ్యంగా ఆర్టికల్ 79 నుండి 122 వరకు పార్లమెంట్కి సంబంధించిన అన్ని అంశాలు ఉంటాయి ఇక. సో ఈ రకంగా పార్లమెంట్కి సంబంధించి ప్రక్రియ అనేది భారతదేశంలో మోస్ట్ ఇంపార్టెంట్. చూడండి మీరు పార్లమెంట్కి సంబంధించి ఎవ్రీ ఇయర్ కూడా పార్లమెంట్ 3 సమావేశాలు జరుగుతాయి. యాజ్ ఎ కన్వెన్షన్ మీరు చూడండి, ఎగ్జాంపుల్ వర్షాకాల సమావేశాలు అంటాం, ఇప్పుడు జరగాలి.
సో జూలై ఆగస్టులో జరగాలి. కానీ ప్రస్తుతం కోవిడ్ పరిస్థితుల కాలంలో మనం చూస్తున్నాం, ఇప్పుడే అందుకే వార్తలు నిలుస్తుంది. అండ్ దాంతోపాటు శీతాకాల సమావేశాలు అంటారు, నవంబర్ ఆ టైంలో జరుగుతాయి. అండ్ బడ్జెట్ సమావేశాలు అంటారు, ప్రతి సంవత్సరం భారతదేశానికి కావాల్సిన బడ్జెట్, మోస్ట్ ఇంపార్టెంట్ బడ్జెట్ కోసము ఫిబ్రవరి ఆ టైంలో, ఫిబ్రవరి మార్చిలో జరుగుతాయి. బట్ ఏదైనా ఒక నిబంధన ఏంటంటే రెండు సభల మధ్యలో, రెండు సమావేశాల మధ్యలో, పార్లమెంట్ యొక్క సమావేశం అంటే ఏంటి, ఎగ్జాంపుల్ వర్షాకాల సమావేశాలు అన్నారు కదా, అలా కంటిన్యూ ఒక 45 డేసా 50 డేసా 100 డేసా ఒక సమావేశం నడుస్తుంది. సో అలా హాలిడేస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో సమావేశాలు ఏవైతే ఉంటాయో 3 సమావేశాలు మనం జరుపుకుంటున్నాం. సో ఒక సమావేశం ముగింపు తేదీ, ఎగ్జాంపుల్ లాస్ట్ పార్లమెంట్ సమావేశాలు ఎప్పుడైనా అంటే మార్చి 23న 2 సభలు అయిపోయినాయి, పోస్ట్పోన్ అయిపోయాయి. అంటే ఇక సమావేశాలు ముగింపు పలకడం జరిగింది. ఎందుకు, బడ్జెట్ సమావేశాలతో ముగింపు పలకడం జరిగింది. సో మార్చి 23 అంటే చివరి తేదీ, సమావేశం యొక్క చివరి తేదీ నుండి నెక్స్ట్ సమావేశం జరుగుతుంది కదా, ఈ బడ్జెట్ సమావేశాల నుండి వర్షాకాల సమావేశాలు ఉంటాయి కదా, ఈ వర్షాకాల సమావేశాల్లో మొదటి తేదీ, మొదటి ఏ రోజు, ఎగ్జాంపుల్ ఈ రోజున ఆగస్టు 17 అనుకోండి. ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్ ఎట్టి పరిస్థితుల్లో 6 నెలలకు మించకూడదు, అది ఖచ్చితంగా పాటించాలి. సో అలా 6 నెలలకు మించకుండా, అంటే ఎండింగ్ డేట్కి ఈ రోజు ప్రారంభమయ్యే డేట్ 6 నెలలు మించకూడదు. సో అలాంటి నిబంధన ఆధారంగా ప్రస్తుతం COVID-19 పరిస్థితుల కాలంలో మరి పార్లమెంట్ సమావేశాలు ఎలా జరిపించాలి, ఎందుకంటే ప్రజా సమస్యలపైన ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని అడుగుతాయి, ప్రభుత్వాలు ప్రశ్నలు చెప్పాలి, ప్రశ్నోత్తరాల సమయము 0 అవర్ మనం చూస్తూ ఉంటాము. సో అలా పార్లమెంట్ సమావేశము దేశానికి మోస్ట్ ఇంపార్టెంట్. అందులో భాగంగా పార్లమెంట్ సమావేశాలు ఎలా నిర్వహించాలి అనే ఉద్దేశంతో ఈ రోజున రాజ్యసభ చైర్మన్ లేదా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి ఆధ్వర్యంలో కొన్ని అంశాలను ప్రస్తావిస్తోంది. రానున్న ఈ ఆగస్టు చివరి వారము లేదా సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలనుకుంటున్నాం. కానీ ఈ రోజున ఒక కొత్త నిబంధనలు తీసుకుపోతున్నారు. మనకేంటి, పార్లమెంట్ అనగా రాష్ట్రపతి మరియు 2 సభలు అన్నాము. సో 2 సభల్లో లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది. లోక్సభ అంటే ప్రజల్లో ఎన్నుకున్న ఎంపీలు. సో ఇందులో మెజార్టీ వస్తేనే ప్రభుత్వం ఏర్పడుతుంది. రాజ్యసభలో ఏంటి, రాష్ట్రాలు పంపే ప్రతినిధులు. సో ఈ రకంగా ఎవరి సభ వారికే ఉంటుంది, ఏ ఎంపీలకు సంబంధించి వారికే ఉంటుంది. బట్ మంత్రుల విషయానికి వస్తే మాత్రము మంత్రులు 2 సభల్లో కూడా సభ సభ్యులకి సమాధానం చెప్పాలి కాబట్టి మంత్రులకి 2 సభల్లో కూడా ప్రాతినిధ్యం ఉంటుంది. కానీ సభ్యునికి మాత్రము ఏ సభకైతే ఎన్నిక అవుతాడో ఆ సభలో మాత్రమే కూర్చోవాలి. కానీ ఈసారి ఏ సభ్యుడైనా కూడా మనకి సోషల్ డిస్టెన్సింగ్ ఉందిగా, ఫిజికల్ డిస్టెన్సింగ్, ఏ సభ్యుడైనా ఏ సభలో అయినా కూడా సమాధానాలు వినేలాగా చూసేలాగా ఒక కొత్త ప్రతిపాదనను తీసుకొస్తున్నారు. అంటే పార్లమెంట్ చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఒక కీలకమైన తొలి అంశం ఇది. సో ఇప్పటి వరకు ఇలా జరగలేదు. సో లోక్సభ సభ్యుడు రాజ్యసభలోనైనా కూర్చోవచ్చు, లేదా రాజ్యసభ సభ్యుడు లోక్సభలోనైనా కూర్చోవచ్చు. దానికి సంబంధించి డ్రాఫ్ట్ మాత్రమే తెలుస్తుంది ఇప్పుడు. సో దీనికి సంబంధించి ఫైనల్ రాలేదు ఇంకా. కానీ మనకు గ్యాలరీ ఉంటుంది. గ్యాలరీ అంటే ఏంటి, సింపుల్గా చెప్పాలంటే ఆడియన్స్ కూర్చొని చూడొచ్చు కొంతమంది ప్రముఖులు. సో ఆ గ్యాలరీ ఏదైతే ఉంటుందో అందులో కూడా సభ్యులను, ఎందుకంటే ఇప్పుడున్న నిర్మాణం ఏదైతే ఉంటుందో అందరు సభ్యులను కూర్చోబెట్టాలంటే సరిపోదు. సో అందుకోసము ఒక్కొక్క సభ్యుని మధ్యలో డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఆ గ్యాలరీ ఏ ప్లేస్లో ఖాళీ ఉంటే అక్కడ కూర్చుని పెట్టేసేసి ప్రతి ఒక్క సభ్యుని మధ్యలో కూడా ఒక తెరలాగా ఏర్పాటు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. అలా ఏ సభ్యుడైనా ఏ సభలో జరిగే కార్యక్రమాలైనా చూసే విధంగా చేయాలి అని చెప్పేసి జరుగుతుంది. కానీ గుర్తుంచుకోండి, ఇది ఉభయ సభల సంయుక్త సమావేశం కాదు, అది గుర్తుంచుకోండి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 108 ఉభయ సభల సంయుక్త సమావేశం గురించి చెప్తుంది. అంటే సభల యొక్క, రాజ్యసభ లోక్సభ యొక్క 2 సభల్లోని సభ్యులు కలిసి చర్చించుకొని ఒక బిల్లుని చట్టంగా మార్చే ప్రక్రియ. సో ఉభయ సభల సంయుక్త సమావేశం కాదు ఇది. పార్లమెంట్ ఏదైతే ఉంటుందో ఉభయ సభ అనే అంశం ఆస్ట్రేలియాని తీసుకున్నాం మన రాజ్యాంగంలోకి, అది మాత్రం కాదు. ప్రస్తుతం అవసరాల దృష్ట్యా ఇలా లోక్సభ రాజ్యసభ అని ఏదైతే ఉంటుందో వాటి విషయాల్లో కొన్ని నిబంధనలు సడలిస్తున్నారు అంతే, మొట్టమొదటిసారి. కానీ అది ఇంకా ఫైనల్ కూడా కాలేదు. సో దీనికి సంబంధించి నిబంధనలు విధానాలు అన్ని రాబోతున్నాయి. కానీ ఈ రోజున హాట్ టాపిక్గా నిలబడింది కాబట్టి మనం నేర్చుకుంటాం. కానీ ఉభయ సభలు ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో 3 సార్లు జరిగినాయి. ఒకటి 1961 డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ విషయంలో, సో వరకట్న నిషేధం విషయంలో, అండ్ 1978 బ్యాంకింగ్ సర్వీసెస్ రెగ్యులేషన్ యాక్ట్ విషయంలో, అండ్ 2002 పోటా ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్టివిటీస్ అట్రాసిటీస్. సో ఈ విషయంలో జరిగింది. అలా 1961, 78, 2002లో మాత్రమే ఉభయ సభల సంయుక్త సమావేశం జరిగి దానికి కండిషన్స్ ఉంటాయి. ఏ బిల్లు పడితే ఆ బిల్లును ఉభయ సభల సంయుక్త సమావేశం జరపకూడదు. కానీ ప్రస్తుత పరిస్థితిలో పార్లమెంట్ సమావేశాలు మ్యాండేటరీ కాబట్టి కొన్ని నియమ నిబంధనలతో పార్లమెంట్ వార్తలను నిలుస్తుంది. ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి. సో దానికి సంబంధించి ఎలాంటి అంశం వచ్చినా కూడా మనం చర్చిద్దాం. ఇప్పటి నుండి ఈరోజు ఫస్ట్ న్యూస్ స్టార్ట్ అయింది కదా, దీని తర్వాత ఇంకేం వస్తుందో చూద్దాం. దాన్ని మళ్ళీ కలిసి దీనికి యాడ్ చేసుకుంటూ నేర్చుకుందాం. అండ్ నెక్స్ట్ ఈ రోజున స్పిట్ టెస్ట్
సో స్పిట్ డైరెక్ట్, సింపుల్ చెప్పాలంటే సలైవా డైరెక్ట్ అనే పేరుతో ఈ రోజున ఒక అంశం వార్తలు నిలిచింది. మీరు చూడండి, COVID-19 టెస్టులు అనేవి ప్రపంచం మొత్తం కూడా మనం వింటున్నాం. ప్రపంచం అంతా కూడా చాలా దేశాలు, అందులో చూడండి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంత ప్రశంసించినా తక్కువ కాదు. అంటే సింపుల్ చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చాలా అద్భుతమైన అంశాలతో ముందుకు వస్తుంది. ముఖ్యంగా ఏదంటే COVID-19 టెస్టుల విషయంలో భారతదేశంలోనే మొత్తానికి చేస్తే COVID-19 టెస్టుల వివరాలను చూస్తే అత్యధికంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ చేస్తున్న రాష్ట్రంగా ఉంది. ఎందుకంటే టెస్టులు చేస్తేనే నిర్ధారితమైన వ్యక్తుల విషయంలో జాగ్రత్త ఉండొచ్చు, వారి నుండి వ్యాధి వ్యాపించకుండా అరికట్టవచ్చు. సో ఇదొక మౌలిక లక్షణం. అందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసే టెస్టులు అద్భుతం. సో ఈ రకంగా చూడండి, టెస్టులు చేయాలంటే COVID-19 లక్షణాలు ఉన్న వ్యక్తి లేదా అనుమానితులకి స్వాబ్స్ ఉంటాయి. సింపుల్ చేయడం, మీరు ఇయర్ బడ్స్ అంటారు, ఇయర్ బడ్స్. సో ఇయర్ బడ్స్ అంటే మనం ఏంటంటే చెవులు క్లీన్ చేసుకుని ఇలా వాడతారు కదా, ఇయర్ బడ్స్ అంటారు. సో అలా ఇయర్ బడ్ లాగానే ఉంటుంది. ఆ స్వాబ్ని మనకి నోస్లో పెట్టేసి కొంచెం ఆ పరీక్ష కూడా కఠినంగానే ఉంటుంది. సో కొంతసేపు ఇబ్బందిగా ఉంటుంది, తుమ్ములు వస్తూ ఉంటాయి. సో దాని ద్వారా జరిగేది ఏంటంటే కొన్ని ప్రమాదం కూడా ఉన్నాయి. ఆ టెస్టులు చేసే సిబ్బంది ఉంటారు కదా, ఇలా ముక్కులో అది ఇన్సర్ట్ చేయగానే తుమ్ములు వస్తాయి. సో ఆ తుమ్ముల ద్వారా ఆ ఎదుట ఉన్న వ్యక్తికి మళ్ళీ వ్యాధి వ్యాప్తి చేసే ప్రమాదం కూడా ఉంది. అండ్ దీనికి సంబంధించి చాలా వరకు ప్రికాషన్స్ తీసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే చేసేవాడు ప్రికాషన్ తీసుకోవాలి, పక్కన ఉండేవాళ్ళు ప్రికాషన్ తీసుకోవాలి. సో ఈ రకంగా చాలా కొంచెం రిస్క్తో కూడుకొని ఉంది. కాబట్టి ఈ రోజున సలైవా డైరెక్ట్ అనే పేరుతో యేల్ యూనివర్సిటీ, కొలంబియా యూనివర్సిటీ మరి ఇక్కడ నేర్చుకున్నారంటే ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ దగ్గర చెప్పాను నేను. సో యేల్ యూనివర్సిటీ ఈ రోజున ఒక నూతన ప్రక్రియ చేపట్టింది. ఏంటంటే COVID-19ని నిర్ధారించడానికి ఈ నోస్ స్వాబ్స్ చేయడం అవసరం లేదు, స్పిట్ టెస్ట్ చేస్తే చాలు. ఒక డబ్బా ఇస్తారు, అందులో ఉమ్మి వేస్తే చాలు. ఆ ఉమ్మి ఆధారంగా మనం టెస్ట్ చేయొచ్చు. దీని ద్వారా రిస్క్ తగ్గుతుంది, యాక్యురేట్గా ఇన్సల్ట్ మనకి ఏదైతే ఉంటుందో రిజల్ట్ కూడా ఉంటుంది. అండ్ రిస్క్ ఎందుకు తక్కువ అంటే ఎవరైతే వ్యక్తి ఉంటారో లక్షణాలు కానీ అనుమానితుడు ఆ స్పిట్ చేసేసి కన్సర్న్ డాక్టర్ దగ్గర పెట్టే సరిపోతుంది. మొత్తం కూడా దాన్ని డయాగ్నోజ్ చేసి ఏదైతే ఉందో టెస్ట్ చేస్తారో. సో రిస్క్ తక్కువగా ఉంటుంది. అండ్ దీంతో పాటు మనకి కొన్ని ఏంటంటే ఈ స్వాబ్తో ఇన్సర్ట్ చేసే వరకు ఏంటంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, సింపుల్గా ప్రొసీజర్ అవుతుంది. అండ్ దీనికి సంబంధించి ఏదైతే స్వాబ్ ఉంటుందో దాన్ని కొన్ని ప్రికాషనరీ మెజర్లో డిస్మాంటిల్ విషయం కానివ్వండి, మరియు దాన్ని కనిష్ట ఉష్ణోగ్రతల దగ్గర సేవ్ చేయాలి. సో దీని విషయంలో శాంపుల్ కూడా ఎక్కువనే ఉంటుంది ఉమ్మి వేస్తే, కాబట్టి దాని నుండి సులభతరంగా చేయొచ్చని యేల్ యూనివర్సిటీ సలైవా డైరెక్ట్ అనే ఒక అంశంతో ముందుకు వచ్చింది. దీన్ని USFDA కూడా ఆమోదించడం జరిగింది. USFDA అంటే యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, అమెరికాకి సంబంధించి అత్యున్నత సంస్థ. మన దగ్గర రెగ్యులర్గా మనం చూస్తాం DCGI అని చెప్పేసి, డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అని. సో అలా అమెరికాకి సంబంధించి ఇటీవల దానికి సంబంధించి ప్రిలిమినరీగా ఆమోదం వేయడం జరిగింది సలైవా టెస్ట్. ఇది కూడా RT-PCR ఆధారంగా జరుగుతుంది. రివర్స్ ట్రాన్స్క్రిప్టేస్ పాలిమరేస్ చైన్ రియాక్షన్ RT-PCR టెస్ట్ ఆధారంగానే పనిచేస్తుంది. RT-PCR అంటే ఏంటి, యాంటీజెన్ ఆధారంగా అంటే ఏంటి, యాంటీబాడీ ఆధారంగా అంటే ఏంటి, సిరోలాజికల్ టెస్ట్లు అంటే మనం గత క్లాస్లో అన్ని చూసుకుంటూ వస్తున్నాం. సో దీన్ని యాడ్ చేసేసుకోండి. సో ఈరోజు స్పిట్ టెస్ట్ కూడా వార్తలో నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈ రోజున న్యూక్లియర్ వెపన్స్కి సంబంధించి అమెరికా ఇరాన్ విషయంలో మనం చూస్తున్నాం తరచు. అమెరికా ఇరాన్ విషయంలో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. కోవిడ్ పరిస్థితులు లేకపోతే ఈరోజు ఆ రెండు దేశాల మధ్య యుద్ధం కూడా వచ్చే వాతావరణం ఉండేది. సో అలాంటి అమెరికా ఇరాన్ మధ్యలో కోవిడ్ కొంచెం వాతావరణం చల్లబరిచింది సింపుల్గా చెప్పాలంటే. సో అయినా కూడా ఇప్పుడు మనకి ఇరాన్ పైన అమెరికా ఇప్పటికీ కూడా ఆంక్షలను వేస్తోంది. అందులో భాగంగా చూడండి, ఇటీవల ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ముఖ్యంగా చూడండి, ఒక దేశం పేరు చూపిస్తాను, డొమినియన్ రిపబ్లిక్ ఇక్కడ ఉంటుంది. సో సౌత్ అమెరికా పక్కకి డొమినియన్ రిపబ్లిక్ ఉంటుంది. అది మాత్రమే అమెరికాకి మద్దతు పలికింది. ఏ విషయంలో అంటే ఇటీవల న్యూక్లియర్ వెపన్స్ మరియు ఆయుధాల విషయంలో ఇరాన్ పై భద్రతా మండలి వేస్తున్న ఆంక్షలు ఏవైతే ఉన్నాయో, ఇరాన్ పై కొన్ని భద్రతా మండలి ఆంక్షలు ఉన్నాయి అణ్వాయుధాలపైన కానివ్వండి, కొన్ని అంశాల విషయంలో. ఎందుకంటే ఒక ఒప్పందం జరిగింది 2015లో, ఒక ఒప్పందం ఇరాన్కి, అమెరికాకి, యూకేకి, ఫ్రాన్స్కి, రష్యాకి, చైనాకి, జర్మనీకి మధ్యలో ఒక ఒప్పందం జరిగింది. కానీ అనుకోకుండా దాని నుండి 2018లో అమెరికా బయటకు వచ్చింది. బట్ ఆ ఒప్పందం ఏదైనా కూడా ఈ రోజున భద్రతా మండలి మనకు తెలిసి ఇటీవల కాలంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోకి భారత తాత్కాలిక సభ్య దేశంగా ఎన్నికైంది. కానీ శాశ్వత దేశాలు 5 ఉంటాయి. అవి US, UK, చైనా, రష్యా, ఫ్రాన్స్. సో ఈ భద్రతా మండలి ప్లస్ దాంతోపాటు 10 తాత్కాలిక దేశాలు ఏదైనా బిల్లు ప్రపోజ్ చేసినప్పుడు భద్రతా మండలిలో కనీసం 9 దేశాలు దీన్ని యాక్సెప్ట్ చేయాలి.
కానీ చివరి అంకంలో ఈ శాశ్వత దేశాలు వీటో అధికారాన్ని వేసి దాన్ని ఆపొచ్చు కూడా. వీటో అధికారం అంటే దేన్నైనా ఆపే అధికారం ఉంటుంది ఆ దేశాలకి, 5 దేశాలకి. సో అలా తాత్కాలిక దేశాలకి మరియు శాశ్వత దేశాల మధ్యలో కండిషన్ అదే. ఇటీవల అమెరికా ప్రతిపాదించిన ఒక బిల్లు ఏంటంటే ఇరాన్ పైన ఉన్న ఆయుధాల విషయంలో ఇప్పటి వరకు వేస్తున్న ఆంక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని నిరవధికంగా పొడిగించండి ఇరాన్కి ఆయుధాల విషయంలో అని చెప్పేసి భద్రతా మండలిలో అమెరికా ఒక బిల్లు ప్రవేశపెట్టింది. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో గారు. సో ఈ రకంగా కొంతమంది పేర్లు చూసుకోండి, ఇటీవల కాలంలో వార్తలు చూసిన అమెరికా మంత్రులు కూడా. సో మైక్ పాంపియో కానివ్వండి, అమెరికాకు సంబంధించి భారతదేశంలో ఉన్న రాయబారి ఎవరు అటువంటి చూసుకోండి, కెన్నెత్ జస్టర్ ఎవరు ఇలాంటివి చూసుకోండి. సో మైక్ పాంపియో గారు ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించి మద్దతు ఇచ్చిన ఏకైక దేశం ఏంటంటే కేవలం డొమినియన్ రిపబ్లిక్. ఇదేంటంటే అమెరికా పెట్టిన బిల్లుకి మద్దతు పలికింది, కానీ శాశ్వత దేశాలైన చైనా, రష్యా దీన్ని ఆపినాయి. ఎందుకంటే అమెరికాకి యాంటీ చైనా, ఆటోమేటిక్గా అమెరికా చేసే ఏ చర్యనైనా చైనా అడ్డుకుంటుంది. అండ్ వీటో అవసరం లేకుండానే బిల్లు వీగిపోయింది. సో ఇరాన్పై అమెరికా ప్రవేశపెట్టిన ఆయుధాల విషయంలో, ఆంక్షల విషయంలో నిరవధికంగా వేయండి అనే అంశాన్ని ఇటీవల వీడిపోవడం జరిగింది. కానీ ఈ పేరు వార్తలు నిలిచింది. డొమినియన్ రిపబ్లిక్ అనే ఒక దేశము, దాని గురించి ఏరియా చూడండి, ఇక్కడ హైలైట్ చేశాను. ఇది సౌత్ అమెరికాకి దగ్గరలో ఉంటుంది. కొన్ని పాయింట్స్ చేస్తున్నాను మ్యాప్ పాయింటింగ్లో, అటువంటి చూసుకోండి. ఇటీవల కాలంలో కింగ్డమ్ ఆఫ్ టోంగా నేర్చుకున్నాం. టోంగా ఎక్కడ ఉంటుంది దానికి సంబంధించి కానివ్వండి. సో అలా మ్యాప్ పాయింటింగ్కి సంబంధించి ఇప్పటివరకు నేను చెప్పాను, ఒక్కొక్కసారి చూడండి. దాంతో పాటు పక్కన ఉన్న ప్రాంతాలు చూసుకుంటే మనకు ఏదైనా టాపిక్ చదివినప్పుడు ఎందుకు భౌగోళికంగా అక్కడ జరుగుతుందో తెలుస్తాయి. సో లింక్ చేసుకోవచ్చు. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. సో ఇటీవల అణ్వాయుధ విషయాల్లో జరిగిన ఒక బిల్లు అండ్ శాశ్వత దేశాలు ఇవి. మరియు 2015లో ఇరాన్తో ఏర్పరచుకున్న 6 దేశాలతో కూడిన ఒక అగ్ర ఒప్పందము. సో ఇరాన్తో పాటు చేసుకున్న ఒప్పందాలు అమెరికా, బ్రిటన్, లేకపోతే మీకు రష్యా, చైనా, జర్మనీ, ఫ్రాన్స్. సో దాని నుండి అమెరికా బయటకు వచ్చింది, ఏంటంటే ఇరాన్తో పడకపోవడం ద్వారా. కానీ ఇవన్నీ అవసరం లేదు, కాకపోతే ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. నెక్స్ట్ చేతన్ చౌహాన్ భారతదేశ మాజీ వికెట్ కీపర్, మాజీ ఓపెనర్, భారతదేశానికి సంబంధించి మాజీ ఓపెనర్, క్రికెట్ క్రీడాకారుడు, మాజీ క్రికెట్ క్రీడాకారుడు. సో ఇటీవల కాలంలో క్రికెట్ సంబంధించి చాలా అంశాలు మనం నేర్చుకుంటున్నాం. ఈ రోజున ఒక మరణించిన వ్యక్తి చేతన్ చౌహాన్. సో ఇతను ప్రస్తుతం యూపీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా ఉన్నారు. యోగి ఆదిత్యనాథ్, యూపీ, మనం ఇటీవల కాలంలో అయోధ్య అని తరచూ ఏదో ఒక అంశం నేర్చుకుంటాం కదా, యూపీలో మంత్రిగా ఉన్నారు. ముఖ్యంగా సైనిక్ వెల్ఫేర్ కానివ్వండి, హోమ్ గార్డ్స్ సంబంధించి, వారికి సంబంధించి సింపుల్ చెప్పాలంటే హోమ్ మినిస్టర్ క్యాడర్లోనే. సో అలా యూపీలో ఒక మంత్రిగా చేస్తున్నారు. ఏ మంత్రి అని అవసరం, యూపీలో మంత్రి చేస్తున్నారు. కానీ మాజీ క్రికెటర్, టెస్టుల్లో దాదాపు 40కి పైగా టెస్టులు ఆడాడు. 31 యావరేజ్ అంటే సగటు, ప్రతి మ్యాచ్లో ఒకవేళ కొన్ని మ్యాచ్లు ఎక్కువ ఆడొచ్చు, తక్కువ ఆడొచ్చు, కానీ యావరేజ్ సగటు అనేది మనకు సరాసరి అనేది 31 యావరేజ్ అది ఆడాడు. కాకపోతే 40 టెస్టుల్లో ఆడాడు. దాంతోపాటు 7 వన్డేల్లో ఆడాడు. భారతదేశానికి కొన్ని కీలకమైన విజయాల వెనుక తన పాత్ర ఉంది. మరియు దాంతోపాటు బీజేపీలో కీలక నాయకుడు. ప్రస్తుతం 73 సంవత్సరాల వయసు. ఇటీవల కరోనాతో చనిపోయాడు యూపీలోని లక్నోలోని ఒక హాస్పిటల్, ప్రముఖ హాస్పిటల్లో. సో హాస్పిటల్లో చనిపోయాడు. అండ్ కోవిడ్ కారణంగా చనిపోయిన ఒక మంత్రి. మళ్ళీ ఇటీవల కాలంలో కూడా కోవిడ్ కారణంగా చనిపోయిన ఒక మహిళా మంత్రి గురించి మనం నేర్చుకున్నాము. ఈరోజు ఇంకొక మంత్రి, కానీ ఇతను క్రికెటర్ కూడా. మరియు నరేంద్ర మోడీకి తనతో చాలా సాన్నిహిత్యం కూడా ఉంది. ఇటీవల తను చనిపోయాక చాలా నా ఆప్తమిత్రుని కోల్పోయానని చెప్పేసి నరేంద్ర మోడీ గారు కూడా ఇటీవల తనకు సంబంధించి తన మరణ వార్తను వినగానే ట్విట్టర్ వేదికగా ఒక అంశాన్ని పెట్టారు, మెసేజ్ పెట్టారు. ఇదొకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇటీవల చనిపోయిన చేతన్ చౌహాన్ ఏ రంగంలో ప్రసిద్ధుడు అంటే ఒకప్పుడు టెస్ట్ ప్లేయర్, మరి వన్డేస్ కూడా ఆడాడు చాలా తక్కువ, కానీ టెస్ట్లో రికగ్నిషన్ ఎక్కువగా అయింది. అండ్ బీసీసీఐలో కూడా సెలక్షన్ కమిషన్లో కూడా తను చాలా ఏళ్ల పాటు పనిచేశాడు. సెలక్షన్ అంటే టీం సెలక్షన్ చేయడానికి జాతీయ జట్టులో. మరి దాంతోపాటు ప్రస్తుతం రాజకీయాల్లో చాలా యాక్టివ్గా ఉండేవాడు. ఇటీవల కోవిడ్ కారణంగా చనిపోయాడు. కానీ కోవిడ్తో పాటు తనకి మల్టిపుల్ డిజార్డర్స్ కూడా ఉన్నాయి. అంటే కిడ్నీ ఫెయిల్యూర్ ఉంది, హార్ట్ అటాక్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఆ రకంగా ఇటీవల చనిపోయిన వ్యక్తి మనకి చేతన్ చౌహాన్. మోస్ట్ ఇంపార్టెంట్, చూడండి. అండ్ నెక్స్ట్, ఇటీవల స్వచ్ఛ భారత్కి సంబంధించి ఏదో ఒక అంశాన్ని మనం చర్చించుకుంటున్నాం తరచూ వార్తల్లో. గందగీ ముక్త భారత్ అని, లేకపోతే రాష్ట్రీయ స్వచ్ఛతా కేంద్రం అని, స్వచ్ఛ భారత్ అభియాన్ మిషన్ అకాడమీ అని రకరకాలుగా నేర్చుకుంటాం. అండ్ దానికి సంబంధించి క్యాంపెయిన్స్ కానివ్వండి ఇటీవల నేర్చుకుంటాం. అందులో భాగంగా ఈ రోజున స్వచ్ఛ భారత్కి సంబంధించి ఇండియన్ ఐడల్ మాజీ, అంటే సింపుల్ మాజీ అనకూడదు, ఇండియన్ ఐడల్ సిరీసెస్ ఉంటాయి. 11th, 12th, 1st, 2nd, 3rd, 4th మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి శ్రీరామచంద్ర గారు కూడా ఒక టైటిల్ గెలిచడం జరిగింది. సో అలా ఇండియన్ ఐడల్ సిరీసెస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ప్రతి సంవత్సరం ఒక్కొక్క నెంబర్తో ఉంటాయి. సో అలా ఇండియన్ ఐడల్ సిరీస్లో 11th సిరీస్
ఫైనలిస్ట్ ఎవరైతే ఉన్నారో, సో ఇండియన్ ఐడల్ ఫేమ్ 11th సిరీస్లో ఈ రోజున స్వచ్ఛ భారత్కి సంబంధించి ఒక అంబాసిడర్గా నియమితులయ్యారు. అతను నేషనల్ అంబాసిడర్. ప్రస్తుతం ఏ మున్సిపల్ కార్పొరేషన్ కింద తను ఉన్నారు అంటే అలీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నాడు తను. సో ఈ రోజున స్వచ్ఛ భారత్కి సంబంధించి మొట్టమొదటిసారి ఒక నేషనల్ బ్రాండ్ అంబాసిడర్గా ఇండియన్ ఐడల్ ఫేమ్ ఈ రోజున వార్తలోకి ఎక్కాడు. తన పేరు మనకి షహజాన్ ముజ్దెబ్. సో షహజాన్ ముజెబ్ అనే ఒక వ్యక్తి ఈ రోజున ఇండియన్ ఐడల్ ఫేమ్ స్వచ్ఛ భారత్ సంబంధించి అంబాసిడర్గా, నేషనల్ ఇంటర్నేషనల్ అంబాసిడర్గా వార్తలోకి వచ్చాడు. సో ఇతను గుర్తుంచుకోండి, అలీగఢ్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి నేషనల్ అంబాసిడర్గా మొట్టమొదటిసారి స్వచ్ఛ భారత్ సంబంధించి ఒక నేషనల్ ఇంటర్నేషనల్గా ఒక సింగరు, ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఇండియన్ ఐడల్ 11th సిరీస్ ఫేమ్ షహజాన్ ముజీబ్ గారు వార్తలో నిలిచారు. ఇదొకటి కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ లాస్ట్ టాపిక్ ఈరోజు, ఇటీవల కాలంలో తరచూ లూయిస్ హామిల్టన్ గురించి మనం నేర్చుకుంటున్నాం. లూయిస్ హామిల్టన్. సో ఫార్ములా 1 చాలా మంది మీరు చూస్తూనే ఉంటారు. ఫార్ములా 1 అంటే రేసింగ్, కార్ రేసింగ్ లాంటివి ఉంటుంది. సో ఫాస్టెస్ట్ కార్స్ ఉంటాయి. సో అలా ట్రాక్ల పైన స్పీడ్గా నడుస్తూ ఉంటాయి. సో ఫార్ములా 1 సంబంధించి అంతకుముందు 2 సార్లు తన గురించి చెప్పాను. హంగేరీ గ్రాండ్ ప్రీ గెలిచాడని. సో తనకి సంబంధించి కెరీర్లో అత్యధికంగా టైటిల్ గెలిచే దారిలో కూడా ఇతను ఉన్నాడని చెప్పేసి మనం నేర్చుకున్నాం. ఈ రోజున లూయిస్ హామిల్టన్ స్పానిష్ గ్రాండ్ ప్రీని గెలిచి విజేతగా నిలిచాడు. స్పానిష్ గ్రాండ్ ప్రీ. సో దీనికి సంబంధించి బిట్స్ అడగడు, ఎందుకంటే చాలా జరుగుతూ ఉంటాయి ఇటువంటి. కాకపోతే క్రీడా సంబంధించిన సమాచారం వార్తలు నిలిచిన అంశం కాబట్టి లూయిస్ హామిల్టన్ మెర్సెడెస్ డ్రైవరు ఈ రోజున స్పానిష్ గ్రాండ్ ప్రీ విజేతగా నిలిచాడు. అదొకటి. సో ఈ రకంగా కెరీర్లో దాదాపు 68కి పైగా టైటిల్ గెలిచిన వ్యక్తి ఈరోజు లూయిస్ హామిల్టన్, ఫార్ములా 1 రేసర్. ఇతను కూడా ఈరోజు వార్తలు నిలిచాడు. లూయిస్ హామిల్టన్. అంతకుముందు క్లాస్లో తన ఇమేజ్ కూడా చూపించాను, హంగేరీ గ్రాండ్ ప్రీ కానీ అవి జరిగినప్పుడు. సో ఇదొకటి కూడా ఈరోజు ఇంపార్టెంట్. సో ఇవి మనకి ఈరోజు వార్తలు నిలిచిన వ్యక్తులు. సో వీటితో పాటు మిస్లేనియస్ అంశాలు ఏవైతే ఉంటాయో మనం ఒకవేళ మిగిలిపోయినట్టుంటే రేపటి క్లాస్తో కలిపి నేర్చుకుందాం. రేపటి క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ.